రోహిణి అలాగే మనోజ్ వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు. రాగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే నా కొడుకు వచ్చాడు, రారా రా, ఏది ఇలా ఇవ్వురా, ఇచ్చే నా చేతిలో పెట్టేరా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే మనోజ్ అయితే ఏంటమ్మా ఇచ్చేది అని చెప్పి అంటాడు. దాంతో ప్రభావతి అయితే అలా అంటావేంట్రా, ఆ 10 లక్షల చెక్కు నా చేతిలో పెట్టేరా అని చెప్పి ప్రభావతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదమ్మా ఆ డీల్ క్యాన్సిల్ అయింది అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వడం ఏంట్రా, అలా అని చెప్పి నీ భార్యను తీసుకువెళ్ళావు కదా, ఏమైందిరా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. దాంతో మనోజ్ అయితే మౌనంగా ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా అత్తయ్య నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి రోహిణి ఫిక్స్ అయిపోతుంది. దాంతో ప్రభావతి అయితే చెప్పరా, ఆ డీల్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి, నువ్వు డబ్బులు దాయలేవా, నువ్వు దాయలేకపోతే నాకు ఇవ్వాల్సింది కదా, నేను దాస్తాను కదా, ఆ డబ్బులు తెచ్చి నా చేతిలో పెట్టాలి కదా, అసలు ఏమైందో చెప్పరా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. దాంతో మనోజ్ అయితే రోహిణి వైపు చూస్తూ సైలెంట్గా ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు, వాడు దాస్తున్నాడు అని చెప్పి బాలు అంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏం దాస్తున్నాడు, డబ్బులా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి ప్రభావతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలు అయితే వాడు డబ్బులు ఎందుకు దాస్తాడు, వాడు కూడా నిజాలు దాస్తున్నాడు, నీకు నిజం చెప్పకుండా వాడు ఎన్నో దాచాడు తెలుసా అని చెప్పి బాలు అంటాడు. ఆ మాట విని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాడేం వాగుతున్నాడు రా, నువ్వు చెప్పు అసలు ఏం జరిగిందో నిజం చెబుతావా లేదా అని చెప్పి ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి అయితే అమ్మో ఇప్పుడు అత్తయ్యకి నిజం తెలిస్తే నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేయడం ఖాయం అని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో బాలు అయితే వాడు దాచిన నిజమేంటో వాడి నోటితోనే చెప్పమను అని చెప్పి బాలు మనోజ్ గురించి చెబుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది.